మా పవన్ కళ్యాణ్ సార్ సినిమా ఫ్లాప్ అని చెప్పింది ఎవ్వడు. సో ఏ లెవెల్లో ఉంటుంది అనేది కొద్ది చేపలో తెలుస్తుంది. ఏ లెవెల్ ఉన్నా సరే మాకైతే ఫుల్ మీల్స్ అయితే పెడతాడు, అందులో నో డౌట్. అసలు ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు మనిషి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ టైలర్ కి చెప్పాల్సిన మాట కూడా రావట్లేదు. ఎప్పుడు చూస్తానమా అని మొత్తం తపన, ఎప్పుడు చూస్తామని తపన చూడాలా, మేము మొత్తం కాలర్ ఎగరేయాలా. సినిమా బొమ్మ దిగిపోయిందంటే. వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ హరిహర వీరమల్లు ప్రీమియర్స్ లో చాలా మంది ఫ్యాన్స్ కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న ఈ రోజు కోసం మనం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళతో మాట్లాడతాం. బ్రో, ఇవాళ హరిహర వీరమల్లు ఒక 4-5 years తర్వాత నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రీమియర్ పడబోతుంది. ఎలా ఉండబోతున్నారు అనుకుంటున్నారు మీరు? సో మన తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ వచ్చి చాలా కాలం అయిందన్న. సో మరికొద్ది నిమిషాల్లో పెను తుఫాన్ వస్తుంది, బేబత్సం చూసేస్తుంది అసలు. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత త్వరగా సినిమాలు చేయాలని చెప్పి ఒక రీమేక్ సినిమాలు కానీ లేదంటే కంటెంట్ సినిమాలు కానీ చేసి మేము చాలా విసిగిపోయాం వాళ్ళ సినిమాలు చూసి. ఫస్ట్ టైం చాలా ఇయర్స్ తర్వాత ఆయన ఒక కంటెంట్ బేస్డ్ సినిమా తీసుకుని వస్తున్నాడు, అది కూడా 5 years తను కష్టపడి చేసిన సినిమా. సో ఏ లెవెల్లో ఉంటుంది అనేది కొద్ది చేపలో తెలుస్తుంది. ఏ లెవెల్ ఉన్నా సరే మాకైతే ఫుల్ మీల్స్ అయితే పెడతాడు, అందులో నో డౌట్. అసలు ఒకప్పటి పవన్ కళ్యాణ్ మళ్ళీ చూస్తాం. ఆయన యాక్షన్ కొరియోగ్రఫీ అయినా సరే లేదంటే విజువల్స్ అయినా సరే, ఆయన యాక్టింగ్ అయినా, కొన్ని సనాతన ధర్మ గురించి డైలాగ్స్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనుకుంటున్నాం. చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ గారు అంత ఎలా అనిపిస్తుంది? అదే మొన్న ట్రైలర్ వచ్చే వరకు ఏంటంటే అంత ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఫ్యాన్స్ లో కూడా ఏదో వచ్చింది సినిమా చేయాలని అనుకున్నాం, కానీ వన్స్ ఆయన ఎప్పుడైతే ఒకే రోజు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పార్టిసిపేట్ చేసి అండ్ కంటిన్యూస్ గా ఒక 30 మీడియాస్ కి బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ ఇచ్చారో అక్కడ జయ్యం లేచింది అసలు. ఇదైతే మీరు బుకింగ్స్ కూడా చూసుంటారు. ముందు వరకు ఒక 1 week బ్యాక్ వరకు ఎలా ఉండేది ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ లెవెల్ అన్న. బీభత్సం చూస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఏదైతే మిస్ అయ్యారో కలెక్షన్స్ లో, అది మీరు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి చూస్తారు. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, దాంట్లో అయితే డౌటే లేదు. భయ్యా, పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడే స్థాయి మనకు కాదు, కానీ మాట్లాడాలా. ఎందుకంటే 7 కొండల తర్వాత పవన్ కళ్యాణ్ మనకి ఆంధ్ర రాష్ట్రంలో నెంబర్ 1 గా మనిషి. ఈ రోజు నెంబర్ 1 డిప్యూటీ సీఎం గా ఉండి కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు మనిషి, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ టైలర్ కి చెప్పాల్సిన మాట కూడా రావట్లేదు. అలాంటి మనిషి మనకి రావడము, ఫ్యామిలీకి కూడా ఆయన లెక్క చేయలేదు. ఆయనకి ఇప్పుడు 4 పిల్లలు, వాళ్ళకి కూడా లెక్క చేయలేదు. జనాలు నా ఫ్యామిలీ, నా కుటుంబము ఇట్లా లాక్కెళ్ళిపోతానంటే ఎక్సలెంట్. పవన్ తర్వాత నేను చెప్తున్నా, దేవుడి దేవల్ల 7 కొండల వల్ల పవన్ కళ్యాణ్కి ఒక 100 సంవత్సరాలు ఆరోగ్యం సూపర్ ఉండాల. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మనకి సూపర్, జనసేన సూపర్, జనసేన ఆయన తర్వాత మనకి అన్ని విధాలుగా పవన్. అరే ఈ రోజు ఆయన కోసం ఏదైనా ఆగమప్ప. పవన్ అంటే మాకు గుండెల్లో నిలిచిపోయిన దేవుడు. 7 కొండల పవన్ కళ్యాణ్ మాకు ఎన్ని విధాలుగానే పవన్ అంటే మాకు సూపర్. ఆయన కోసం మేమేం చేస్తాం. జనసేన సూపర్. డిప్యూటీ సీఎం అంటే మాకు గుండెలో నిలిచిపోయిన మనిషి అబ్బా. భయ్యా, మాకు వచ్చేసి మాటలు చెప్పరావట్లేదు. ఏది మన ప్రధానమంత్రి అన్నాడుగా, నరేంద్ర మోడీ ఆంధీ హే తుఫాన్. అక్కడ ప్రధానమంత్రి, ఏపీ తెలంగాణ మొత్తం టోటల్ ఇండియా మొత్తము పవన్ ఏం భయ్యా సునామీ పవన్. అక్కడ ఫస్ట్ మా చిరంజీవి, ఫస్ట్ మా మెగాస్టార్ అభిమాని, ఆ తర్వాత వచ్చేసి రామ్ చరణ్, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మెగా అభిమానము. ఎప్పుడు చూస్తానమా అని మొత్తం తపన, ఎప్పుడు చూస్తామని తపన చూడాలా, మేము మొత్తం కాలర్ ఎగరేయాలా. డిప్యూటీ పవన్ సీఎం తెలంగాణ ఆంధ్రే కాకుండా టోటల్ ఇండియా త్రోలో. అక్కడ మోడీ, ఇక్కడ వచ్చే పవన్ కళ్యాణ్. అక్కడ ఏం లేదు భయ్యా, ఏం లేదు. నెక్స్ట్ పవనే, నరేంద్ర మోడీ తర్వాత నెక్స్ట్ పవనే. జై పవన్, జై మోడీ, జై భారత్. అదే ఓకే. వాళ్ళ దగ్గర తగ్గము మేము. చెప్పండి సార్. సూపర్ హిట్. మేము ఎవరి కాడ తగ్గము, వాళ్ళు తగ్గే ఉంటది, మాకు తగ్గేదే లేదు. సినిమా బాగ్ బ్లాస్టర్ అండి. సినిమా బొమ్మ దిగిపోయిందంటే. ఇన్నేళ్ళ గ్యాప్ తర్వాత వస్తుంది కదా, ఎలా ఉండబోతుంది అంటే ఫ్యాన్స్ చాలా మా కడుపు 100 సంవత్సరాలు కడుపు నిండిపోయింది. 100 సంవత్సరాలు కడుపు నిండిపోద్ది మాకు. 100 సంవత్సరాలు మాకు కడుపు నిండిపోద్ది. 100 సంవత్సరాలు మాకు కడుపు నిండిపోద్ది. సినిమా అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. ఆయన అంటే ఆయన దాచుకునే వ్యక్తి కాదు, పంచిపెట్టే వ్యక్తి. దానివల్ల ఆయన అంటే అంత అభిమానం ప్రజలకు. ఫుల్ పికప్ అయిపోయింది ఎక్కడికక్కడ.
బ్లాక్ బాస్టర్ పవన్ కళ్యాణ్. ఆయన మొదటి నుంచి కూడా ప్రజలకు సేవ చేశాడు, అమాయకులకి సహకారం చేశాడు ఆయన. కొంతమంది ఫ్యాన్స్ రిలీజ్ కాకముందుకే ఫ్లాప్ ఫ్లాప్ అని అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇంకేం చెప్తారు? 21 కొట్టాడు కదా, 21కి కొమరం పులి, అది కొమరం పులి. రమ్మను కొమరం పుల్లేనా ఎవరు చెప్పింది? కొంతమంది ఫ్యాన్స్ రమ్మన్ సార్, మా పవన్ కళ్యాణ్ సార్ సినిమా ఫ్లాప్ అని చెప్పింది ఎవ్వడు మనకి రమ్మను రమ్మను. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తప్ప మిగతా ఫ్యాన్స్ అందరూ ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కాదు, నేను ఎవరు ఫ్యాన్స్ పట్టించుకోను, నేను ఎవ్వరని పట్టించుకోను. కానీ మా సార్కి ఒక్క మాట అన్నా, విజయ్ విజయ్ వచ్చాక బయటికి వచ్చే రివ్యూ చెప్పు మంచిగా. మీకోసం తీసుకున్నా. కాదు శ్రీరాములు ముందు ఓపెన్ చేయలేదు.